నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే కార్నర్ బీట్లో ఉన్న డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, మనకి ఈ 3 హౌసెస్ కూడా సేల్కున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు సైడ్కు పక్కన అయితే 40 ఫీట్ రోడ్ అనేది అయితే ఉంది. అండ్ మనకి హౌస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. చూస్తున్నారు కదా క్లియర్గా, ఇదైతే మనకు 40 ఫీట్ రోడ్డు. మంచి డైమెన్షన్లోనైతే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ మెయిన్ రోడ్డు కూడా మనకు దగ్గరలోనే ఉంది. సో మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్తా అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మనం హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, పైన మనకు ఈ హౌస్ ముందు అయితే కొంచెం వర్క్ జరుగుతుంది, సౌండ్లు అయితే వస్తున్నాయి. సో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నది, కొంచెం ఇవైతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అయితే మనం వినాలి. హౌస్ ఎలివేషన్ వచ్చేసి అయితే మనకు ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు హౌస్ ముందు కూడా మనకు కొంచెం చెట్లు గిట్ల పెట్టుకోవడానికి అయితే స్పేస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ మనకు కార్నర్ బిట్లో ఉన్న ప్లేస్మెంట్ ఏంటంటే మనకు సైడ్కి కూడా చెట్లు పెట్టుకోవడానికి అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈజీగా 1 to 2 ఫీట్ మనకు గ్యాప్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి అయితే మంచి డైమెన్షన్లో ఉంది. 137 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 137 స్క్వేర్ యార్డ్స్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు మొత్తం కూడా మనకు పార్కింగ్ ఏరియా ఎస్యూవీ కార్స్ అయితే పడతాయి. ఇనోవా కానీ ఫార్చునర్ కానీ పార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకో పక్కన కూడా ఒక బైక్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ అయితే ఈ విధంగా ఉన్నది. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా మనకైతే పైన ఫాల్ సీలింగ్ అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు. చూసారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అయితే మనకు మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక పాలిషింగ్ ఇట్లా కూడా, అండ్ ఈ డోర్లకు సంబంధించి అయితే ఇంకా పాలిష్ అయితే కాలేదు. అండ్ మనకి సింగిల్ కోటింగ్ ఉన్నది. అండ్ ఈ హౌస్కి సంబంధించి మొత్తం కూడా ఇంకా మనకు డబుల్ కోటింగ్ అయితే రావాలి. పెయింటింగ్స్ కానీ మొత్తం కూడా జస్ట్ వైట్ కలర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వేసారు. మనకి ఇంకా మొత్తం కూడా పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా మీకు నచ్చిన కలర్స్ అయితే వేసి ఇస్తారు. ఇది వచ్చేసి అయితే మనకు 137 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్. అండ్ చూస్తున్నారు, ఇది వచ్చేసి మొత్తం కూడా మనకు డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. జస్ట్ బోర్డు అయితే ఇచ్చారు. మనం టీవీ అనేది అయితే మనకు యూనిట్ అనేది మనకు నచ్చిన విధంగా అయితే మనము ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి అయితే 1 ఆఫ్ ద బెడ్రూమ్. డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అంటే మీకు తెలుసు కదా, మొత్తం కూడా మనకు కింద 1 BHK అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ మనకు పైన వచ్చేసి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకు 137 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. బడ్జెట్ కూడా రీజనబుల్గానే ఉంది. రీజనబుల్ బడ్జెట్ అంటే ప్రతిదీ రీజనబుల్ బడ్జెట్ అంటామని కాదు, ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ తోటి పోల్చుకుంటేనైతే నేను చెప్తాను. అండ్ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది. మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి మనకున్న ఈ హౌసెస్ మొత్తం కూడా మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ధరలోనైతే సేల్ చేస్తున్నారు. ఒకవేళ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో కొనుక్కోవడం అయితే బెటర్. చాలామంది అనుకుంటారు మార్కెట్ లేదు కదా, రేట్లు లేవు కదా, ఇప్పుడు మేము కొనాం అనుకుంటారు. అది పొరపాటు. మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు మనం కొంటే, పడిపోయినప్పుడు మనం కొంటేనే మనకు తక్కువ ప్రైస్లోనైతే వస్తాయి. సో మనం ఈజీగా ఒక 10 to 15 lakhs కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు పైన మనకు డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకైతే 2 బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఉన్నాయి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి కూడా మనకి ఎగ్జాక్ట్లీ ECL బండ్లగూడ చీరాలలోనైతే లొకేటెడ్ ఉంది. ఈ హౌస్ వచ్చేసి అయితే మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ మనకు పూజా గది కూడా వెస్ట్ ఫేసింగ్లోనే ఉంది, అంటే వాస్తు ప్రకారం ఉంది. ఇది వచ్చేసి అయితే మనకు మాస్టర్ బెడ్రూము, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఒక బాల్కనీ చూడొచ్చు. అండ్ దీనికి లొకేషన్ మరొకసారి చెప్తున్నాను, ECL బండ్ల కూడా మెయిన్ రోడ్డుకి అయితే దగ్గరలోనే ఉంటుంది. పక్కనే కార్నర్ బిట్ 40 ఫీట్ రోడ్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి ప్రైజ్ వచ్చేసి అయితే 97 lakhs అయితే కోట్ చేస్తున్నారు. దీనికి నెగోషియేషన్ కూడా ఉంటుంది. ప్రైజ్ వచ్చేసి అయితే 97 lakhs అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ప్రొఫైల్ బాగుంటే 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇంకా ప్రొఫైల్ మంచుకుంటే మాత్రం 100% కూడా లోన్ వచ్చే అవకాశం అవుతుంది. ఈ హౌస్కు సంబంధించిన మోర్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లోనే అయితే మెన్షన్ చేస్తాను. మీ ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్గా చెక్ చేయండి. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.